పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు మా నాయకుడు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పాడేరు వస్తూ ఉన్నారు. పాడేరులో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మంచి కార్యక్రమం, మంచి రోజు ప్రారంభించాలన్న ఒక సంకల్పంతో వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఆవిర్భావ దినోత్సవం గ్రామాన వార్డున మండలంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రంగరంగ వైభవంగా పార్టీ శ్రేణుల మధ్య చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. ఎండల వల్ల కానీ ఇతరత్ర అందరినీ కూడా మమేకం చేయడంలో టైం సాగుతుంది. కానీ ఈసారి నియోజకవర్గాల వారీగా పంచాయతీల వారీగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే ఈ మీటింగ్ పెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న 54 పంచాయతీల్లో 10 వార్డుల్లో అన్ని చోట్ల కార్యక్రమం జరగాలని చెప్పి మా అధ్యక్షులు పిలుపునిచ్చాం. దాంతోపాటు మా నాయకుడు ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అలాగే రక్తదాన శిబిరాలతో పాటు అన్నదానాలు, వస్త్రదానాలు, అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి బ్లడ్ కానీ ఫ్రూట్స్ కానీ పంపిణీలు, స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకి పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ పంపిణీ, ఇలాంటి సేవా కార్యక్రమాలని ఆ రోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాం. ఒక పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజైనా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఈ రాష్ట్రంలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం కావాలి అని మా నాయకుడి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని చెప్పి మీడియా ద్వారా, మీరు చూపించిన మీడియా ద్వారా కూడా, మీరు రాసిన మీడియా ద్వారా కూడా చాలామంది ముందుకు రావాలి అని చెప్పి పెన్సిల్లో ఉన్న బ్లడ్ డొనేషన్ క్యాంపులు జనసేన వీర మహిళలతో పాటు ఒక మంచి కార్యక్రమానికి బ్లడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులను కోరుతూ, మరి దాంతోపాటు మెంబర్షిప్ స్థాయిలో రాష్ట్రంలో ఇప్పుడు 2nd ప్లేస్లో ఉన్నాం. పిఠాపురం తర్వాత మనమే 2nd ప్లేస్లో ఉన్నాం. ఇంకా 5 రోజులు ఉంది. ఈ 5 రోజుల్లో కూడా ఒక సంకల్పం తీసుకుని పెద్ద ఎత్తున జన సైనికుల వీరమైన మోటివేట్ చేసి జనసేన సభ్యత్వం ఎంత గౌరవమో, ఎంత మర్యాదపూర్వకమైన పదవి లాంటిదో వాళ్ళందరికీ తెలియజేసి అందరినీ కూడా జనసేన సభ్యుల్ని చేయాలని కూడా చెప్పడం జరిగింది. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆవిర్భావ దినోత్సవం రోజు నాయకుడు వస్తున్నాడు కాబట్టి వాళ్ళ అదృష్టం అది. పెద్ద ఎత్తున అడుగడుగున ఫ్లెక్సీలు, అడుగడుగున జెండాలు, అడుగడుగున పండుగ వాతావరణం లాగా అక్కడ తయారు చేయించి రేపు వచ్చిన రేపు రాత్రికి వస్తాను. రేపు సాయంత్రం సభవరంలో ఏదో ప్రోగ్రాం కూడా ఉంది. మీ అందరినీ ఈరోజు మీటింగ్ ఉద్దేశించు, మీ మండల పార్టీ అధ్యక్షులకి, మీ వార్డు అధ్యక్షులకి ఆదేశాలు ఇవ్వచ్చు. ఏం చేశాను దాంట్లో మార్పులు చేర్పులు మీరు ఇంకా మంచిది ఏదన్నా చెప్తే దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాన వార్డుల్లో జరగాలన్నారు కాబట్టి మన కార్యక్రమం నేను 10 గంటలకు లేట్గా స్టార్ట్ చేయాలి. ఒక జెండా దిమ్మన మీరు పెట్టి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆ పంచాయతీలో 3-4 చోట్ల